హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు కూడా బాగున్నారని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, నేను ఈరోజు మీకు కంటిన్యూగా మీకు ఒక సిరీస్ లాగా మంచి మంచి వీడియోలన్నీ కలెక్ట్ చేసి తెచ్చాను ఒక 10 days నుంచి. వెరీ బ్యూటిఫుల్ వీడియోస్ ఇవన్నీ కూడా మీరు తప్పకుండా మిస్ చేయకుండా చూడండి. మీకు తెలుసు, నేను డెఫినెట్గా మిమ్మల్ని డిసప్పాయింట్ చేయను. నా వీడియోస్ అన్నీ ఒక రేంజ్లో ఉంటాయి, చాలా బాగుంటాయి. నా ఛానల్ ఇప్పటివరకు ఎవరు చూడకపోతే మాత్రం ఫస్ట్ టైం చూస్తుంటే ఒకసారి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒకసారి నా ఓల్డ్ వీడియోస్ కూడా చూడండి. ఫ్రెండ్స్, నేను బ్యాంకాక్ టూర్ అందరూ వెళ్తుంటారు కదా, ఎలా ఉంటుంది ఏంటి, ఒకసారి వెళ్దాం మనం కూడా. మనకి చాలా సినిమాలు తీశారు. రెండోది, పూరి జగన్నాథ్ మాట్లాడితే బ్యాంకాక్ వెళ్ళిపోతాడు, అక్కడే కథలు రాస్తాడు, ఇవన్నీ చెప్తా ఉన్నారు కదా. సరే, అయితే ఒకసారి బ్యాంకాక్ వెళ్ళొద్దాం అనిపించింది. బయలుదేరాను. ఇది హైదరాబాద్ ఎయిర్పోర్ట్. ఇది హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో ఇంటర్నేషనల్ డిపార్చర్. అక్కడికి వెళ్ళి చూస్తే లోపల అంటే ఇప్పటి వరకు మనం లోకల్ ఫ్లైట్లో తిరిగి ఉంటాం, కానీ ఇంటర్నేషనల్ డిపార్చర్ ప్లేస్కి వెళ్ళలేదు కదా. అది ఇంకొక ప్రపంచంలాగా అనిపించింది. అక్కడికి వెళ్ళి చెక్ ఇన్ అయ్యి లోపలికి వెళ్ళాను. లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకా మా ఫ్లైట్ మిడ్-నైట్ అనమాట, 2 o'clock ఫ్లైట్. అది ఇంకా టైం ఉంది. సరే, ఏం చేద్దామా అని చూస్తే అక్కడ కూడా చాలా షాపింగ్స్ అన్నీ ఉన్నాయి లోపలంతా చూస్తే. అంటే అన్నిటికంటే నాకు ఇంట్రెస్టింగ్గా అనిపించిన ఇదేంటంటే, లేడీస్కి కావాల్సిన కాస్మెటిక్స్. జనరల్గా వాళ్ళు టైంపాస్ చేయాలంటే ఇంక ఫ్లైట్లు లేట్ అయినప్పుడైనా, అక్కడ కూర్చున్నప్పుడైనా సరే టైంపాస్ చేయాలంటే ఏముంటాయంటే ఇలాంటి కొన్ని కాస్మెటిక్స్కి సంబంధించినవి, తర్వాత ఈ ఫ్యాషన్కి సంబంధించినవి. చాలా చూడండి, ఇది ఎయిర్పోర్ట్లో లేదు, ఏఎంబీలా ఉంది. హైదరాబాద్ ఏఎంబీ షాపింగ్ మాల్లోకి వెళ్తే ఎలా ఉంటుందో అలా అనిపించింది నాకు. అయితే ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి, కానీ నాకెవరో ఒక ఫ్రెండ్ చెప్పాడు అన్నమాట, ఇక్కడ మందు షాప్ కూడా ఉంటుంది లోపల, డ్యూటీ ఫ్రీ షాప్ అది. అక్కడ అన్ని దేశాలకు, అన్ని కంట్రీకి సంబంధించిన విస్కీస్, బ్రాందీస్, వైన్ అన్నీ దొరుకుతాయి. ఇంతకు ముందు అంటే మనం ఫారెన్ నుంచి తెచ్చుకోవాలి, కానీ ఇప్పుడు అది లేదు, ఇక్కడే దొరుకుతున్నాయి అని చెప్పాడు. అవునా అని చెప్పేసి చూద్దాం అని మొత్తం అంతా కొంచెం నేను కూడా ఫస్ట్ టైం నేనేం చూస్తున్నాను అది మీకు కూడా చూపించాలని షూట్ చేసుకుంటూ అలాగా వస్తూ ఉన్నాను. ఫ్రెండ్స్, నేను చూడండి ఇవన్నీ ఎలా ఉన్నాయి. ఇదంతా ఎయిర్పోర్ట్లో ఉన్న షాపింగ్ మాల్స్ అనమాట. ఎయిర్పోర్ట్ లోపల చెక్ ఇన్ అయిన లోపలికి వెళ్ళిన తర్వాత ఉండే షాపింగ్ మాల్స్. అది కనిపించింది ఇంకా నేను అనుకున్న షాపు. సరే, అక్కడికి వెళ్ళాను. నేను చూస్తే అది ఎలా ఉందంటే, అసలు ఆ మందులేంటో, గోలేంటో, రకరకాల బ్రాండ్లు, అసలు మామూలుగా లేదు అది. అక్కడ ఎవరికి నచ్చింది వాళ్ళు తీసుకుంటున్నారు. తర్వాత అసలు కాస్ట్ కూడా ఏంటంటే, మనకి డ్యూటీ ఫ్రీ షాప్ అనమాట ఇది. మనకి ట్యాక్స్ ఏం పడదు. మనిషికి ఒక 2 bottles అలాగా తీసుకురావచ్చు బయటికి. అదే చెప్పాను కదా, ఇంతకుముందు అంటే ఫారెన్ నుంచి ఎవరైనా వస్తున్నారంటే, అరే మందు తెచ్చిపెట్టి బాబాయ్, లేకపోతే మందు తీసుకొస్తే ఏదైనా ఖాళీ చేతులతో వచ్చే బాటిల్ తేలేదా అని అడుగుతూ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఫారెన్లోనే తీసుకోక్కర్లేదు, అదే మందు మనకి ఇక్కడ హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో కూడా దిగినాక తీసుకోవచ్చు. అంటే ఇది బయట దొరకదు. ఇది జస్ట్ అది ఇంటర్నేషనల్ డిపార్చర్లోనే ఫ్లైట్ దిగిన తర్వాత బయటకు వచ్చేటప్పుడు లోపలే తీసుకుని బయటికి రావాలన్నమాట. అంటే ఇక్కడ లోకల్లో ఉన్న వాళ్ళు వెళ్ళి తీసుకోవడం కుదరదు. ఇది ఫ్లైట్ జర్నీ బయట నుంచి చేసి వచ్చేవాళ్ళు కానీ, వెళ్ళేటప్పుడు వాళ్ళు కానీ షాపింగ్ చేసి. చూడండి, ఈ బాటిల్ ఉంది కదా, ఇది చూసి దీని రేటు చూశాను, 3,81,410 రూపాయలు అంట ఫ్రెండ్స్. ఇది మందు ఇది. అరే ఏంటి ఇంత కాస్ట్లీ మందు అక్కడ ఎయిర్పోర్ట్లో అలా ఉంది. ఇదిగో ఈ బాటిల్ ఉంది కదా, ఈ బాటిల్ చూస్తే ఇదిగోండి, ఇది కూడా 3,74,720 రూపాయలంట. అంటే ఈ రేంజ్లో అక్కడ మందు దొరుకుతుంది అనమాట. ఇవన్నీ కూడా డ్యూటీ ఫ్రీ అయితేనే ఈ రేట్స్. చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అన్నీ 1,50,000, 2 లక్షలు. అంటే ఈ మందు కాస్ట్ అలా ఉందన్నమాట. మొత్తం అంతా నేను కూడా ఒకసారి తిరిగి చూశాను. మనం కొనపోయినా కానీ ఏదో విండో షాపింగ్ లాగా అనమాట. మొత్తం అంతా చూశాను. ఇంకా టైం ఉంది. నా ఫ్లైట్ వచ్చి midnight 2 o'clockకి బ్యాంకాక్ ఫ్లైట్.
సరే అప్పటి వరకు సరే ఖాళీగా కూర్చోవడం ఎందుకులే, మనం ఎప్పుడు కూడా ఇంటర్నేషనల్ డిపాజిట్ ఆ ప్లేస్లోకి వెళ్ళలేదు కదా అని చెప్పేసి లోపలికి వెళ్ళి చూడండి. ఇవన్నీ కూడా 1 lakh చేంజ్ ఉన్న బ్రాండ్స్ అనమాట. అంటే తీసుకునే వాళ్ళకి ఇవన్నీ పెద్ద లెక్కే ఉందిలే కానీ తెలుస్తాయి, కానీ నాకు కొంచెం కొత్తగా షాకింగ్గా అనిపించింది అనమాట ఇవన్నీ చూసేపాటికి. ఇంత కాస్ట్ మందు ఇవన్నీ ఒక దగ్గరే దొరకడం, ఇవన్నీ చూసేవాడికి. అంటే నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే ఈ మందు ఇప్పుడు ఇక్కడే తీసుకుని రావచ్చు, ఫారెన్ నుంచి కూడా కాకుండా ఇక్కడే తీసుకురావచ్చు. ఆ బ్రాండ్స్ అన్నీ కూడా ఇక్కడ పెట్టి ఎయిర్పోర్ట్లోనే ఇలాంటి షాప్ పెట్టారు అన్నది చూడండి. 1,02,050 రూపాయలంట ఈ మందు. మరి ఏముంటుందో ఆ మందులో, ఏం కథో, 3 లక్షల మంది ఏంటో, 2 లక్షల మంది ఏంటో, 1,00,000 రూపాయల మంది ఏంటో, నేను మామూలుగా లేదు అసలు. ఒక రేంజ్లో ఉంది వైన్ షాప్ అంతా. ఇక చూడండి, హైదరాబాద్ డ్యూటీ ఫ్రీ అని ఉంటుంది అనమాట మనం ఇంటర్నేషనల్ డిపాజిట్ ప్లేస్లోకి వెళ్తే ఇక్కడ. సరే ఈలోపు మా ఫ్లైట్ అనౌన్స్మెంట్ అయ్యింది, లోపలికి వెళ్ళాల్సిన టైం వచ్చింది. చూడండి, తాయి మా లేడీ అనమాట లోపలికి ఎంతో రెస్పెక్ట్గా వాళ్ళు చక్కగా ఇన్వైట్ చేశారు లోపలికి. అంతే, లోపలికి వచ్చాను. ఫ్లైట్లో ఒక 300 మంది పట్టే ఫ్లైట్ ఫ్రెండ్స్ ఇది. సరే దగ్గర నా సీట్ ఎక్కడో అని చెప్పేసి చూస్తే అది నాకు చివర వచ్చింది ఫ్రెండ్స్. పాపం అది అమ్మాయి ఎయిర్ హోస్టెస్ చాలా హెల్ప్ చేస్తుంది అందరికీ. నా సీట్ చూపించారనమాట. సరే ఎత్తుక్కున్నాను, నా సీట్ ఎక్కడ ఉందా, ఏ సీట్ వస్తుంది, విండో సీట్ వస్తే బాగుండు అని చెప్పి. అయినా విండో సీట్ వచ్చినా కానీ అది మిడ్ నైట్ 2 o'clock అంటే ఏం కనిపిస్తుంది విండోలోంచి. సరే కానీ ఇంకేం చేస్తాం, ఏ సీట్ అయితే ఆ సీట్ అనుకున్నాను. తీరా చూస్తే మొత్తానికి నా సీటు దొరికింది. అదేంటంటే మిడిల్ సీట్ వచ్చింది నాకు, మధ్యలో కూర్చున్నాను. ఇంతకీ విషయం ఏంటంటే ఫ్లైట్ అయితే ఎక్కాను, బ్యాంకాక్ వెళ్తున్నాను అనే ఒక యాంగ్జైటీ ఉంది, కానీ ఫ్లైట్ మొత్తం కూడా మన ఆంధ్ర తెలంగాణ వాళ్ళే, ఒక్కడు కూడా ఫారినర్ లేరు. ఇది నాకు లోకల్ ఫ్లైట్లో జర్నీ చేస్తున్న ఫీలింగే. చూడండి, ఒక్కడు కూడా ఫారినర్ లేరు అనమాట. ఇది మనం ఇక్కడ హైదరాబాద్ నుంచి విజయవాడ వస్తున్నట్టు, లేదా హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్తున్నట్టు ఇక అలాగే ఉంది, కానీ నేను బ్యాంకాక్ వెళ్తున్నాను అన్న ఫీలింగే లేదు. సరే ఏం చేస్తాం, ఇంకా సరే అక్కడ దిగినాకన్నా ఉంటుందేమో అనుకొని ఇక పడుకున్నాను. నేను పడుకునేపాటికి 2 hours తర్వాత చూస్తే ఇగో తెల్లారిపోయింది. ఇది బ్యాంకాక్ సిటీ అనమాట. ఆశ్చర్యం వేసింది నాకు. 2ంటికి ఎక్కి పడుకున్నాను, 4 అయ్యి ఉంటుంది. తీరా చూస్తే అక్కడ టైము 6 అయిపోయింది. అంటే 2 hours డిఫరెన్స్ అంట మనకిను బ్యాంకాక్. అక్కడికి 2 గంటలు ఉందంటే అక్కడ తెల్లారిపోయింది, సన్ వచ్చేసింది అనమాట. అది కొంచెం నాకు ఆ టైం చేంజ్ అనేది కొంచెం బాగా అనిపించింది. ఇదంతా ఇక లేచేపటికి ఇలాగా 2 hours అమ్మాయి అనౌన్స్ చేసింది, మనం బ్యాంకాక్ సిటీ వచ్చాం, మీరంతా రెడీ అయిపోండి, ఫ్లైట్ ల్యాండ్ అవుతుంది అని చెప్పేసి వాళ్ళు అమ్మాయి చెప్తుంది. కళ్ళు తెరిచి చూస్తే పగలలాగా ఉందన్నమాట. ఓహో ఇలా ఉంటుందా అనమాట అనుకున్నా. మనకంటే 2 hours ముందున్నారనమాట వాళ్ళు. ఓకే, అక్కడి నుంచి ఇంక నేను నా లగేజ్ తీసుకుని, అంటే బ్యాగ్, ఒక హ్యాండ్ బ్యాగ్ ఒకటే లోపలికి తీసుకెళ్ళిస్తారు, మిగతా లగేజ్ కింద కార్గో వేసేసాను. అక్కడ నుంచి బయలుదేరి బయటికి వస్తున్నాను అనమాట. వాళ్ళు చక్కగా మళ్ళీ నన్ను ఒక ఇది ఇచ్చారు, ఒక కాంప్లిమెంటరీ పాస్ లాగా ఒకటి ఇచ్చారు. అదేంటంటే బయట మనం ఏమైనా కొనుక్కుంటే ఎయిర్పోర్ట్ పరిసరాల్లో దానికి కొంచెం డిస్కౌంట్స్ వస్తాయంట. అది కూడా బిజినెస్ ట్రిక్కే అక్కడ, అది కూడా అవి కొనుక్కుంటే వస్తాయని. ఇప్పుడు నేను బ్యాంకాక్ ఎయిర్పోర్ట్ ఎలా ఉంటుందో చూడబోతున్నాను అనే యాంగ్జైటీలో అలా వచ్చాను. అదిగోండి, నెక్స్ట్ ఇక్కడ నుంచి నేను ఎక్కడికి వెళ్ళాలంటే పుకెట్ వెళ్ళాలి. అంటే బ్యాంకాక్ ఎయిర్పోర్ట్లోంచి బ్యాంకాక్ చూడడానికి బయటకు వెళ్ళట్లేదు, ఇక్కడే ఫ్లైట్ మారుతున్నాం అనమాట. ఫస్ట్ పుకెట్ ఉంది మన టూర్లో, నేను బయటకు వచ్చి మళ్ళీ పుకెట్ ఫ్లైట్ ఎక్కాలన్నమాట. ఇది బ్యాంకాక్ ఎయిర్పోర్ట్. బ్యాంకాక్ ఎయిర్పోర్ట్లో ఇప్పుడు పుకెట్ వెళ్ళడానికి ఫస్ట్ ఇక్కడ ఒక స్టాంపింగ్ పడాలి. ఎందుకంటే వీళ్ళ దేశం వచ్చినట్టు మనం ఇక స్టాంప్ వేయించుకొని ఇక్కడ నుంచి మళ్ళీ పుకెట్ ఫ్లైట్ ఉన్న ఆ ప్లేస్కి వెళ్ళాలి, అంటే డొమెస్టిక్ ఏరియాకి వెళ్ళాలన్నమాట. అక్కడ నుంచి సరే ఎక్కడ స్టాంప్ వేయించుకోవాలి ఏంటని చెప్పి మొత్తం అంత ఎతికాను. అటు ఇటు ఎతికితే ఈలోపు మన బ్యాచ్ అంతా కనిపించారు అక్కడ. చూడండి, మొత్తం మన ఇండియన్స్ చక్కగా మన వాళ్ళందరూ బోల్డ్ డబ్బిస్తున్నారు ఫ్రెండ్స్. వాళ్ళకి మామూలుగా కాదు,
ఈ బ్యాంకాక్ మొత్తం అంతా మన మీదే, వాళ్ళ గవర్నమెంట్ అంతా ఒక రకంగా చెప్పాలంటే మన ఇండియన్స్, ఎక్స్పెషల్లీ మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ బ్రదర్స్ మీదే మొత్తం రన్ అవుతుందన్నమాట. ఓకే, అక్కడికి వెళ్ళాను, అందరూ లైన్లో నుంచుని ఉన్నారు. అక్కడ ఒక 45 minutes దాకా పట్టింది. అక్కడ స్టాంప్ వేసాడు. స్టాంప్ వేసిన తర్వాత అక్కడ నుంచి మెట్లు దిగి కిందకు వచ్చాను. కిందకు వచ్చేపాటికి ఇలా ఉందన్నమాట. ఇక్కడ ఏంటంటే మనం యాక్చువల్గా బ్యాంకాక్ మనీ వచ్చేసి బాత్స్, అవి నేను ఆల్రెడీ ఇక్కడే నేను తీసుకుని వెళ్ళాను. హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో కూడా ఉంది ఎక్స్చేంజ్, తీసుకెళ్ళాను. కానీ ఇక్కడ తీసుకోని వాళ్ళు కొంతమంది అక్కడైతే తక్కువ ఉంటుంది అనుకొని అక్కడ తీసుకున్నారు ఎయిర్పోర్ట్లో. ఇదిగోండి ఇక్కడ మనీ ఎక్స్చేంజ్ చేశారు. తీరా చూస్తే అక్కడ ఇక్కడికంటే ఎక్కువ కాస్ట్ ఉంది. ఇక్కడ ₹2.40 ఒక బాత్ అయితే అక్కడ ₹2.60 ఉంది ఒక బాత్. బాగా దెబ్బడిపోయింది అనుకున్నారు అందరూ. ఆ బ్యాంకాక్లో తక్కువ ఉంటుందని ఎవడో చెప్పాడని చెప్పేసి చాలామంది అక్కడ తీసుకున్నారు. అయినా నాకు బ్యాంకాక్ వచ్చానన్న ఫీలింగే లేదు, ఎందుకంటే అక్కడ ఎవడు ఫారినర్ కనపడట్లేదు. ఇప్పుడు పైకి వెళ్ళిన తర్వాత చూడండి, ఇప్పుడు నాకు అనిపించింది అనమాట, ఓహో మనం వేరే దేశం వచ్చాం బాబాయ్ ఇక్కడ అందరూ. ఎందుకంటే ఈ పుకెట్ అనే ప్లేస్ చాలా బ్యూటిఫుల్, వెరీ వెరీ, అసలు చాలా చాలా బాగుంటుంది. ఎక్సలెంట్ ప్లేస్ ఇది. ఇక్కడికి ఫారినర్స్ ఎక్కువ మంది ఫారినర్స్ కూడా చక్కగా ట్రావెల్ చేస్తారు, వస్తారనమాట. దానివల్ల ఇక్కడ నాకు ఆ ఫీలింగ్ వచ్చింది. ఎయిర్పోర్ట్లో మాత్రమే ఆ ప్లేసెస్, అంటే చాలా ఫ్లైట్స్ ఉంటాయి కదా, మా ఫ్లైట్ అంతా మనమే, మన అందరం మన తెలుగు, జై తెలుగు కూడా, జై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మందే. ఆ ఫ్లైట్ మొత్తం మనమే అనమాట. చూడండి, ఇదిగోండి బాబాయిలు, మాయలు, అన్నయ్యలు అందరూ బ్యాగులు వేసుకొని రెడీ అయిపోతున్నారు. ఇంక వెళ్తున్నాం అనమాట పుకెట్. ఇక్కడ నుంచి పుకెట్ వెళ్తున్నాము. పుకెట్ తర్వాత మళ్ళీ బ్యాంకాక్ రావాలి. బ్యాంకాక్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి పటాయా వెళ్ళాలన్నమాట. ఇది బ్యాంకాక్ ఎయిర్పోర్ట్లో మామూలుగా డొమెస్టిక్ ఏరియాకి వెళ్తున్నాం. ఎందుకంటే ఈ ఫ్లైటే నాక్ ఎయిర్ అని ఫ్లైట్, ఆ కంపెనీ అది నాక్ ఎయిర్. ఆ ఫ్లైట్ ఎక్కాము. ఇప్పుడు పుకెట్ ఎలా ఉంటుందో ఏంటో చూడాలి. ఇంకా యాంగ్జైటీతో ఆ ఫ్లైట్ కూడా ఎక్కాను. మొత్తానికి ఫ్లైట్ ఎక్కి లోపలికి వెళ్ళిన తర్వాత మామూలుగా అంటే అక్కడేం ఫ్రెష్ అవ్వలేదు, పుకెట్లోనే హోటల్లో అన్నీ అరేంజ్ చేశారు. మేము పుకెట్లోనే తీసుకున్నాం అనమాట. అక్కడే ఫ్రెష్ అవుదాం అని చెప్పి లోపలికి వెళ్ళి నా సీటు, ఈసారి లక్కీ ఏంటంటే నాకు విండో సీట్ వచ్చింది. చక్కగా ఆ రోలో విండో సీట్ నా అమ్మాయి చూపించింది. ఆ చివరి కూర్చున్నాను. ఇంకా మన జర్నీ స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి మామూలుగా లేదు. అమ్మాయి మొత్తం ఫ్లైట్లో ఎలా ఉండాలి ఏంటి అనేది ఎయిర్ హోస్టెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. చూడండి, నా ముందు కూర్చున్నాడు చూడండి, బస్సులో కనుక చెయ్యానికి పెట్టి కూర్చున్నట్టు బాబాయ్ అలా. ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో చూడండి మన గెటప్ మారిపోయింది, లుక్ మారిపోయింది. ఇక చూడండి పుకెట్ ఎక్స్ట్రాడినరీ ప్లేసు, అదంతా మీకు చూపిస్తాను. మామూలుగా ఉండదు నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.